మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి కేసు, లిక్కర్ స్కామ్ కేసు. 2019 నుంచి 2024 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం అనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఇదొక ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దాదాపుగా 3,000 కోట్లకు పైగా జరిగినటువంటి ఒక స్కామ్. దాంట్లో చాలామంది నిందితులుగా ఉన్నారు. దాదాపుగా సిట్ విచారణలో తేలినటువంటి అక్యూజ్డ్ లిస్ట్ 40+, అంటే 40 మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతానికి 11 మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎవరైతే ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతనున్నాడు. అతనికి సంబంధించి అతని ఆస్తులను జప్తు చేయాలని సిట్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ కేసును విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడటమే కాకుండా చాలా పెద్ద ఎత్తున రాజ్ కసిరెడ్డి తెలంగాణ, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులను సమకూర్చుకున్నారు అక్రమ పద్ధతిలో. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, అలాగే పరిసర ప్రాంతాలు, శంషాబాద్, చాలా కాస్ట్లీ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, అలాగే ఫ్లాట్స్ కానీ, విల్లాలు కానీ కోట్లాది రూపాయలు విలువైనవి ఐడెంటిఫికేషన్ చేశారు. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే దాదాపుగా ఇచ్చినట్లని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరి పేరున ఎంత ఆస్తి ఉంది, ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఫ్యామిలీలో భార్య పేరున కొన్ని, తండ్రి పేరున కొన్ని, అలాగే బంధువుల పేర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ రకమైనటువంటి పరిణామానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఈ కేసులో ఇప్పటివరకు చాలామంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. వారి గుండెల్లో గుబులు. అంటే మరి ఒక కేసుకి సంబంధించి ఒక రూల్ అనేది అప్లికబుల్ అయినప్పుడు అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి కేవలం ఆ ఒక్క పర్సన్ ఆస్తులను జప్తు చేస్తే ఆయన ఊరుకుంటాడా అనేది కూడా ఇక్కడ. హైదరాబాద్లో తాజాగా కోట్లాది రూపాయలు దొరికినప్పుడు అవి నావి కాదు అని తెప్పించుకున్నటువంటి వ్యక్తి, నాకు సంబంధం లేదని చెప్పినటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి, కోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తి. మరి ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకు కాముగా ఉంటారు? ఉండరు. కాబట్టి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు రాబోతున్నాయి కోర్టు నుంచి. దీంట్లో అదే జరిగితే దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులకు సంబంధించి జప్తు జరగబోతుంది. దీనిలో భాగంగా సందట్లో సడేమియా అన్నట్లు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువైన కార్లు, గోల్డ్ ఆస్తులు సమకూర్చుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారు చాలా ప్రముఖులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే ఆయా డిస్టిలరీస్ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు వారు కూడా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్టిలరీస్ కంపెనీస్తో వీరు ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఈవెన్ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడైనటువంటి శ్రవణ్ రావుతోనే కాంటాక్ట్స్ పెట్టుకుని అతనికి సంబంధించినటువంటి బిల్లింగు దుబాయ్లో, సింగపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క లిక్కర్ కేసులో నిందితులైనటువంటి వారు అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి. అంటే చూడండి నెట్వర్క్ ఏ రకంగా ఉంది. ఇల్లీగల్ నెట్వర్క్ ఎక్కడెక్కడో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారితో కూడా సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన వారు అధికార హోదాల్లో ఉన్నప్పుడు, అలాగే ప్రైవేటు వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు.
దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, ఇలా ఇంకా కొంతమంది అరెస్ట్ కాకుండా ఉన్నారు. వీరికి సంబంధించి ఎవరైతే ఈ అరెస్ట్ అయినటువంటి వారి దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ఉందో దాన్ని బట్టి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడెక్కడ ఎలాంటి సంపాదించాడు అనేది. కానీ దీనంతటికీ మూలం మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేది. గతంలోనే అరెస్ట్ కాబోతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అంటే ఇంకా మరి విచారణ చేస్తున్నటువంటి అధికారులకు కొంత సమాచారం అనేది ముఖ్యం కాబట్టి ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సో మొత్తానికైతే ఏదైతే ఇప్పుడు తాజా పరిణామం ఉందో ఆస్తులను జప్తు చేయబోతుంది సిట్ అనేది ఒక రకంగా గుండెల్లో గుబులు. అంత ప్రముఖులే, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకా అరెస్టు కాబోతున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది డిస్టిలరీస్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇలా వారు సంపాదించింది అక్రమ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో దానికి సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారి ఆస్తులను కనుక జప్తు చేస్తే కోట్లాది రూపాయలు విలువైనటువంటిది బయటకు వస్తుంది. వారు ఎక్కడెక్కడ ఎలా సంపాదించారు అనేది కూడా బయటకు వస్తాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇది శుభ పరిణామమే. నిజంగా ఒక నిబద్ధతతో కనుక ఇదే పని చేస్తే ప్రభుత్వం కానీ దానికి సంబంధించి కోర్టు కూడా అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తుంది అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించి వారు నిందితుల తరపున ఏ రకమైనటువంటి పిటిషన్లు వేస్తారనేది తర్వాత విషయం. కానీ ఎందుకంటే ఒక రాష్ట్ర ఆదాయానికి సంబంధించి గండి కొట్టే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులను ఊరికినే వదలకూడదు, వారి యొక్క ఆస్తులను జప్తు చేయాల్సిందే అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు కూడా భావిస్తున్నారు. అందుకే సిట్కి ఆదేశాలు జారీ చేశారు. సిట్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయబోతుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే తీర్పు రాబోతుంది. అంటే ఆస్తుల జప్తునకు సంబంధించి ఖచ్చితంగా ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతినిస్తుంది అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. అదే జరిగితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అటు తెలంగాణలో కూడా మారబోతున్నాయి. చాలా వేగంగా సమీకరణాలు ఉంటాయి అనేది బాగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.